హైడ్రా ఫామ్ అయ్యి దాదాపుగా ఏడాది పూర్తవుతుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నారు. ఈ ఏడాది కాలంలో చేసినటువంటి యాక్టివిటీస్ ఏంది, రాబోయే రోజుల్లో చేయాల్సినది ఏముందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపుగా ఏడాది కంప్లీట్ అవుతుంది హైడ్రా ఫామ్ అయ్యి. ఇప్పటివరకు అనేక మంది హైడ్రా మీద విమర్శలు చేసినారు, కంప్లైంట్స్ ఇచ్చినారు. ఇప్పుడిప్పుడే కొంత పాజిటివిటీ గ్రౌండ్లో వస్తుంది. సో ఇప్పటివరకు వచ్చినటువంటి ఫిర్యాదులు ఎన్ని క్లియర్ చేయగలిగినాం సార్? మనకి వేలాది ఫిర్యాదులు వస్తున్నాయి. సో దాదాపు ఇప్పటికీ అంటే నా దగ్గర ఇప్పటికిప్పుడు సంఖ్య లేదు కానీ బట్ మోర్ దెన్ 10,000 ఫిర్యాదులు వస్తే మనం వాటిల్లో 85% కన్నా ఎక్కువ వాటిని పరిష్కరించడం చేసాం. సో అంటే ఈ సంఖ్యలు ఈ గణాంకాలు అది పక్కన పెడితే గతంలో కూడా హైడ్రా మీద దుష్ప్రచారం ఎక్కువ చేయటం వలన కాస్త ఏంటంటే అప్పుడు మీరు అనేటట్టు ఇది హైడ్రాకి నెగిటివ్ ఇది డెవలప్ అవ్వడం అనేది దుష్ప్రచారం అన్నమాట. అంటే కొంత వెస్టర్డ్ ఇంట్రెస్ట్లో తీసుకెళ్ళినటువంటిది, మూసీకి సంబంధం లేకుండా కానీ దాన్ని లింక్ చేసి సోషల్ మీడియాలో దాన్ని అదే పనిగా చూపించడంతో ఇప్పుడు పబ్లిక్ దాన్ని రియలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి దానికి యాక్చువల్ దీని ఫలాలు అనుభవిస్తున్నారు అనమాట. అంతా కూడా ఎవరైతే వాళ్ళ ప్లాట్స్ ఉన్నాయో, లేఅవుట్స్ ఉన్నాయో, వాళ్ళ పార్కులు ఉన్నాయో, లేకపోతే ఇట్లా సమస్యలు గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జాలు అయి ఉన్నాయో, ఇవన్నీ కూడా సంబంధించిన కంప్లైంట్స్ మాకు ప్రజావాణి ద్వారా పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. వచ్చినప్పుడు దానికి వెంటనే మేము ఫస్ట్ క్షేత్రస్థాయిలో దాని ప్రాసెస్ ఉంటుంది. ఫీల్డ్ విజిట్ చేస్తాం, వెరిఫై చేస్తాం, ఆ తర్వాత అవసరం అంటే పర్సనల్ హియరింగ్ చేస్తాం, అన్ని డాక్యుమెంటేషన్ అంతా కూడా చూస్తారు. అన్నీ చూసిన తర్వాత అవసరం అంటే 1, 2, 3 సార్లు మీటింగ్లు జరుగుతాయి, లీగల్ టీమ్స్ ఉంటారు. అంతా చూసి కోర్టు ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా, అడ్డంకులు ఏమైనా ఉన్నాయా అన్నీ కూడా పరిశీలించిన తర్వాత అంతా క్లియర్గా ఉందనుకున్నప్పుడు డెఫినెట్గా దాని మీద ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ పద్ధతి అనేది ప్రతి దానికి కూడా వస్తుందన్నమాట. సో వీటిల్లో కూడా ఇప్పుడు మీరు చూస్తే ఈ డిమాలిషన్స్ ఈరోజు కూడా హైదర్నగర్ కుకట్పల్లిలో కూడా చేయటం జరిగింది. సో దాంట్లో అరౌండ్ 9 acres ల్యాండ్ ఉంది. ప్రధానమైన హైవే ఎంబటి, అది మన ముంబై హైవే ఎంబటి కుకట్పల్లి నుంచి వెళ్తుంటే రోడ్డు మీదే ఉందన్నమాట. సో దీంట్లో కూడా వీళ్ళు చాలామంది ప్లాట్స్ 2000 సంవత్సరంలో ఆ టైంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్, హుడా అప్రూవ్డ్ లేఅవుట్, అప్పుడు హుడా అప్రూవ్డ్ లేఅవుట్స్ కొన్నారు చాలామంది, దాదాపు 79-80 మంది దాకా కొన్నారు. వాళ్ళంతా కూడా మామూలు ఎంప్లాయీస్, నార్మల్ ఐడిపిఎల్ ఇట్లా అంతా ఉద్యోగస్తులే, వాళ్ళు ఎంప్లాయీస్. కొన్న తర్వాత అక్కడ వాళ్ళు చెప్పడం దాన్ని బట్టి అంటే మాకు ఇచ్చిన కంప్లైంట్లో ఎన్డిఎస్ ప్రసాద్ అని చెప్పేసి అక్కడ అతని మీద కూడా వీళ్ళు చెప్పడం చాలా కేసులు ఉన్నాయి, అంటే కేసులు అంటే పలు ఆరోపణలు ఉన్నాయి ఇట్లా భూమి ఇష్యూస్ గురించి అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు సరే వీళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ డిగ్రీ ద్వారా అంటే వీళ్ళని డార్క్లో పెడతా, అంటే వీళ్ళకి తెలియకుండానే ఈ ప్రసాద్ అనే వ్యక్తి వేరే వాళ్ళని అంటే వీళ్ళకి అమ్మిన రైతుల్ని కలిసి ఒక కొల్యూజివ్ లిటిగేషన్ లాగా వెళ్ళి దాంట్లో ఎక్స్పర్ట్ డిగ్రీ అంటే వీళ్ళని కింద అక్కడ లేఅవుట్ అయి ఉంది, అక్కడ కొన్ని కట్టడాలు కూడా ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్స్ అవి కూడా కట్టుకున్నారంట వీళ్ళు, అదంతా ప్లేస్ అక్కడ రోడ్లు వేసి ఉన్నారు. అయినా కానీ కూడా అది ఒక ఎక్స్పర్ట్ డిగ్రీ తెచ్చి బెయిలిఫ్ని తీసుకొని, అంటే బెయిలిఫ్ అంటే కోర్టు నుంచి వచ్చిన ఒక వ్యక్తి వచ్చేసి పొజిషన్ను హ్యాండ్ ఓవర్ చేయించేటట్టు అది చట్టపరంగా అనే దానికి ఒక కవర్ చేస్తూ కోర్టుని సైడ్ ట్రాక్ చేస్తూ వీళ్ళని నోటీసులు ఇవ్వకుండా, అసలు ఫీల్డ్లో ఉన్న వాళ్ళు నోటీసులు ఇవ్వకుండా చేసి ఆ పొజిషన్ను వీళ్ళు తీసుకున్న తర్వాత దాని చుట్టూ రేకులు అంతా పెట్టేసి మొత్తం దాన్ని వాళ్ళ స్వాధీనంలోకి తీసుకొని ప్లాట్లన్నింటినీ కూడా చిందరవందర చేసేసి ఇప్పుడు అది బస్సులు పార్కింగ్ యార్డ్ కింద పెట్టి నెలకి 60 లక్షలు దాకా ఈ ప్రసాద్ అనే అతను వసూలు చేస్తున్నాడు అనేది ఈ కంప్లైంట్లో మాకు ఇచ్చినటువంటిది అనమాట. సో దీన్ని మేము వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించాం, గ్రౌండ్ చూసాం, తర్వాత ఇద్దరు వాళ్ళని పిలిచాం, వాళ్ళ డాక్యుమెంట్స్ అసలు జరిగిందంతా ఏంటని చూసిన తర్వాత చాలా స్పష్టంగా వీళ్ళు ఎవరైతే ఈ ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వీళ్ళు గత 20 ఏళ్ళగా వీళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ హైకోర్టు చాలా క్లియర్గా డైరెక్షన్స్ కూడా ఇచ్చిందనమాట. సెప్టెంబర్లో హైకోర్టు చాలా స్పష్టంగా ఇది ఆ బెయిలిఫ్ చేసిన యాక్షన్ ఇల్లీగల్ అని చెప్పి, చట్టవిరుద్ధం అని చెప్పేసి, దాన్ని వాయిడ్ అని కూడా చెప్పి, అంటే అది అసలు దానికి ఎటువంటి ఇది లేదు అనేటటువంటి చెప్తూ, అంటే వాయిడ్ అండ్ ఇల్లీగల్ అని చెప్పేసి చెప్తూ ఆర్డర్ కూడా ఇస్తూ వీళ్ళకి అనుకూలంగా కూడా తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. అది వచ్చిన తర్వాత కూడా వీళ్ళు దాదాపు 9 నెలల నుంచి వీళ్ళకి ఎటువంటి రిలీఫ్ లేదనే దాంతో అటు ఇటు తిరుగుతూ వాళ్ళు హైడ్రాకి పోయిన వారం సోమవారం మా దగ్గర ప్రజావాణికి రావడం జరిగింది. బుధవారం మేము అందరం కూడా హైదరాబాద్ అధికారులు అందరం కూడా నేను కూడా వెళ్ళి అక్కడ చూసిన తర్వాత ల్యాండ్ చూసాము, అక్కడ అంతా చుట్టూ చూసిన తర్వాత శనివారం రోజు వాళ్ళందరినీ కూడా డీటెయిల్గా అన్నీ తీసుకున్నాం. లేఅవుట్ అంతా కూడా మార్చేశారని గూగుల్లో కూడా మనకు క్లియర్గా స్పష్టం అవుతుంది, గూగుల్ ఇమేజెస్ ద్వారా ఇదంతా కూడా. అండ్ వాళ్ళు ఇచ్చినటువంటి అంతా వాళ్ళ పేపర్స్ అన్నింటిని కూడా చూసిన తర్వాత చాలా స్పష్టంగా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి రిలీఫ్ రాలేదు అర్థమైంది. అందుకు ఈరోజు మార్నింగ్ ఇమీడియట్గా అన్నీ కూడా ఏదైతే చుట్టూ వాళ్ళు ఎరెక్ట్ చేసిన ఫెన్సింగ్ అనాథరైజ్గా ఉన్నటువంటి దాన్ని అన్నింటి కూడా రిమూవ్ చేసి
ఆ లేఅవుట్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా మేము రికవర్ చేసి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ఇన్ని కూల్చివేతలు చేపడుతున్నప్పుడు జనాలకి ఇన్ని కూల్చివేతలు చేపడుతున్నారు కదా, ప్రభుత్వం ఎంత కాపాడింది హైడ్రా అనేటువంటి క్వశ్చన్ చాలా మందికి వస్తుంది. ఎంత కాపాడు ఉండొచ్చు సార్ ఇప్పటివరకు? చాలా ఉంది. మీరు చూస్తే కనుక మోర్ దెన్ 450 ఏకర్స్ పైన ఇప్పుడు ఈరోజు పుప్పాలగూడలో కూడా ఎన్సీసీ కన్స్ట్రక్షన్ సంబంధించిన దాంట్లో కూడా ఒక 30 ఎకరాల పైన ల్యాండ్, అది కూడా పార్కులు ఇదనే దాని విషయంలో కూడా, అంటే అది అఫ్కోర్స్ అది ఇంకా కోర్టులో నడుస్తుంది, వ్యాజ్యం నడుస్తుంది. అక్కడ లోకల్ డాలర్ హిల్స్ అండ్ ఎన్సీసీ వారి మధ్యలో కేసు నడుస్తుండగా వారు వితౌట్ ఎనీ పర్మిషన్స్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారనేటటువంటిది ఒక కంప్లైంట్ డాలర్ హిల్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి మా పార్కులు రోడ్లు అన్నింటిని కూడా వాళ్ళు మొత్తం కంపెనీ వాళ్ళు మొత్తం కూడా చెరిపేసి వాళ్ళు కోర్టులో వ్యాజ్యం నడుస్తుండగా కూడా వీళ్ళు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా సెల్లార్లు అవన్నీ తవ్వుతున్నారు, చెట్లు అది అక్కడ ఇది మన ఇవన్నీ కూడా ఇది ఆ గుట్టలన్నింటినీ కూడా చదును చేస్తున్నారు అనేటటువంటిది కంప్లైంట్. సో దాని మీద కూడా హైడ్రా ఈరోజు పుప్పాలగూడలో కూడా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కూడా మేము క్షేత్రస్థాయిలో అంతా కూడా పరిశీలించి ఇరువురి వాదనలు కూడా అంతా వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూసిన తర్వాత చాలా స్పష్టంగా అక్కడ క్లియర్గా అది కోర్టులో ప్రాసెస్ నడుస్తుండగా కూడా అక్కడ మొత్తం తవ్వటము, రోడ్లన్నీ డిస్టర్బ్ చేయటం, పార్కులు డిస్టర్బ్ చేయటం అనేది చాలా స్పష్టంగా కనబడ్డది. కాబట్టి అక్కడ కూడా ఈరోజు మార్నింగ్ మేమంతా కూడా వాళ్ళు ఎరెక్ట్ చేసినటువంటి ఫెన్సింగ్లన్నీ తీసి ఆ ల్యాండ్ అంతా కూడా డెఫినెట్గా అది రేపు కోర్టులో తేలిన తర్వాత కోర్ట్ డైరెక్షన్స్ బట్టి ఉంటుందన్నమాట. సార్ ఇప్పుడు మీ మీద హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇన్ని బాధ్యతలు ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ భూమిని కాపాడడం, దాంతోపాటు ఫైర్కి సంబంధించిన వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న చూసినారు పెద్ద ఫైర్ యాక్సిడెంట్, దాదాపుగా 17 మంది చనిపోయినారు, చిన్న పిల్లలు కూడా. ఇప్పుడు హైడ్రా పాత్ర ఏముండబోతుంది రాబోయే రోజుల్లో? అగ్ని ప్రమాదాలు నివారించేందుకు, జనాలను కాపాడేందుకు హైదరాబాద్ నగర వాసులు కొంత భరోసా ఇచ్చేందుకు. ఎందుకంటే మొన్న చూసినా ఎక్కడో ఒక చోట ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. సార్ ఏం చెప్పదలుచుకున్నారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు, ఎందుకంటే డిజాస్టర్ రెస్పాన్స్ ఒక ఆస్పెక్టు, అసెట్ ప్రొటెక్షన్ ఒక ఆస్పెక్ట్. అసెట్ ప్రొటెక్షన్ ఎస్ జరుగుతుంది, డిజాస్టర్ రెస్పాన్స్ కూడా మనం వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు, మొత్తం ట్రాఫిక్ వ్యవస్థ అంతా అస్తావ్యస్తం అయినప్పుడు, ఈ చెరువులు నాలాలన్నీ కబ్జాలు అయినప్పుడు దీనికి సంబంధించింది డిజాస్టర్ రెస్పాన్స్ అనేది దానికి లింక్ అయి ఉంటుంది. అండ్ ఫైర్ యాక్సిడెంట్స్ రిలేటెడ్ హైడ్రా పాత్ర ఫైర్ ఎన్ఓసీస్ ఇచ్చేదానికి పరిమితం అయి ఉంది. ఫైర్ సేఫ్టీ అంటే ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు దానికి కావాల్సినటువంటి ఇది ఫైటింగ్ అంతా కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. మా దగ్గర ఎటువంటి దాని పరికరాలు కానీ ఏం కూడా ఉండవు. వారు మా దగ్గర డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా దానికి ట్రైన్ అయ్యి ఉండరు. వారంతా కూడా ఫైర్ ఫైటింగ్కి హ్యాండిల్ చేసేటువంటి సిబ్బంది కాదనమాట. ఎక్విప్మెంట్ కూడా ఉండదు. అంటే ఫైర్ ఫైటింగ్ ఈజ్ ఎక్స్క్లూజివ్ డొమైన్ ఆఫ్ ఇది ఫైర్ డిపార్ట్మెంట్ అనమాట. హైడ్రా ఇస్ నథింగ్ టు డూ విత్ ఇట్, రైట్? అది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మనం ఫైర్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం చూస్తే కనుక ఇక్కడ చాలా వాటిల్లో కూడా మేము చాలా మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. గత నెల రోజులుగా మేము 2 మీటింగ్స్ పెట్టాం. ఒకటి, ఈ ఎలక్ట్రిసిటీ దీనివల్ల ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ వల్లే ఇది అవుతున్నాయి అనేది నిన్న కూడా జరిగింది, దానివల్లే జరిగింది. దీని మీద ఒక నెల క్రితం మేము ఒక పెద్ద వర్క్షాప్ పెట్టి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వచ్చారు, చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్స్, ఇంకా చాలామంది అంటే ప్రైవేట్ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ ఎలక్ట్రికల్ దీంట్లో ఉన్న అంటే అంత టెక్నికల్గా క్వాలిఫైడ్ అయిన వాళ్ళందరూ కూడా పిలిచి ఒక పెద్ద వర్క్షాప్ పెట్టినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది, ఈ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ అనేది కేబులింగ్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ముందు ఇప్పుడు ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా వస్తున్నాయి. ఈ వెహికల్స్ అన్నీ కూడా ఛార్జింగ్ స్టేషన్స్ కూడా కింద ఉండటంతో ఇది బేస్మెంట్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి, పైనంతా బిల్డింగ్లు ఉంటాయి. ఈ ఈవీ స్టేషన్స్లో ఛార్జింగ్ దగ్గర కానీ ఏమన్నా అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యో, బ్యాటరీలు బ్లాస్ట్ అయ్యో, లేకపోతే అక్కడి నుంచి ఫైర్ స్ప్రెడ్ అయ్యో, ఇట్లా చాలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అంటే ఈవీ వెహికల్స్ వస్తున్న నేపథ్యంలో కూడా మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్న నేపథ్యంలో కూడా మనము ఇంకా ఈ ఫైర్ సేఫ్టీ దాన్ని ఇంకా స్ట్రింజెంట్గా అమలు చేయాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో ఇప్పుడు మేము హైడ్రా కానీ జిహెచ్ఎంసీ, ఇంతకుముందు జిహెచ్ఎంసీ కమిషనర్ మన ఇలంబర్తి గారు ఉన్నప్పుడు, వారు ఇప్పుడు సెక్రటరీగా ఉన్నారు, మేము మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో దీని మీద కూడా ఒక ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేద్దాం అని ఒక ప్రోగ్రామ్ కూడా అనుకున్నాము. అయితే దీంట్లో కూడా ఇప్పుడు మనం చూస్తే కొంత సమస్య ఏంటంటే, మనం ఇన్స్పెక్ట్ చేసినప్పుడు నోటీసులు ఇచ్చి మీరు ఈ కంప్లై అవ్వాలని, మీరు ఈ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ అన్నింటిని కూడా డివైడ్ చేశారు. ఆ కంప్లై కాకపోతే ఏంటి అనే దానికి చట్టపరంగా మనకు సరిగ్గా అది లేకపోవడం కూడా ఒక లిమిటేషన్ ఉందన్నమాట. సో ఇవన్నింటిని కూడా రేపు తప్పకుండా చట్ట సవరణ ద్వారా
ఒక మంచి సంస్కరణ తీసుకురావడానికి నిన్న ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీద మేము త్వరలో దీంట్లో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావడానికి కూడా మేము దీని మీద మీటింగ్స్ పెడతామని చెప్పి కూడా వారు నిన్న చెప్పడం జరిగింది. చాలా అవసరం ఇప్పుడు, ఎందుకంటే ఫైర్ యాక్ట్లో మార్పులు జరగాలి, పెనాల్టీ ప్రావిజన్స్ పెట్టాలి. ఎవరన్నా కనుక పబ్లిక్ మనం చెప్పిన ఫైర్ దీన్ని కంప్లై కాకపోతే, ఈ కంప్లై అయ్యేటప్పుడు కొత్త బిల్డింగ్స్కి ఒకలాంటిది, 100 సంవత్సరాలు 2 సంవత్సరాల క్రితం ఉన్న బిల్డింగ్స్కి ఇంకొకలాగా కూడా చూడాలి. ఇప్పుడు ఎప్పుడో పాత బిల్డింగ్స్ చార్మినార్ దగ్గర చూసాం, గుల్జార్ హౌస్ దగ్గర, ఆ బిల్డింగ్స్కి మనం ఇప్పుడు వచ్చే కొత్త బిల్డింగ్స్లో సెట్ బ్యాక్స్ పెట్టమంటే అది భావ్యం కాదు, ఎందుకంటే ఎప్పుడో కట్టిన బిల్డింగ్. బట్ దానికి మినిమం స్టాండర్డ్స్ కొన్ని, అంటే కేబులింగ్, ఎలక్ట్రికల్ కేబులింగ్ కొంత దాన్ని చెక్ చేసేటట్టు, లేకపోతే అక్కడ వాళ్ళకి అట్లీస్ట్ ఎగ్జిట్ రూట్ ఒకటి, అంటే ఒక ఎగ్రెస్ అనేది ఉండడానికి ఒక ఎస్కేప్ రూట్ కూడా అట్లాంటిది నేను అది లేకపోవడంతో కూడా ఇదైంది. లేకపోతే కొన్ని మినిమం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కొన్ని చోట్ల పెట్టుకునేటట్టు లోపల, అంటే ఏదో కొన్ని మినిమం సేఫ్టీ నామ్స్ అన్నా కూడా ఈ పాత బిల్డింగ్స్లో పెట్టి పూర్తిగా మనం దాన్ని, అంటే మనం సెట్ బ్యాక్స్ స్ట్రక్చరల్గా మోడిఫికేషన్ చేయలేకపోయినా కానీ ఇట్లాంటివి చేస్తే కనుక డెఫినెట్గా చాలా మార్పులు అవుతాయనేది అని చాలామంది మేము ఈ వర్క్షాప్స్ పెట్టినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా రేపు ప్రభుత్వాన్ని నివేదిస్తూ వారు కూడా ఇప్పుడు, ఎందుకంటే దీంట్లో పెద్ద ఎత్తున ఈ ఫైర్ యాక్ట్లో కూడా మార్పులు చేస్తారని చెప్పి కూడా నిన్న ప్రభుత్వం తరఫు నుంచే వారు ప్రెస్ మీట్లో చెప్పినారు. కాబట్టి ఈ త్వరలో ఐఎమ్ షూర్ ఇది మంచి రిఫార్మేటివ్గా దీంట్లో చేస్తూ పబ్లిక్కి ఎక్కువ ఇబ్బందులు లేకుండా వాళ్ళ నుంచి కూడా యాక్సెప్టెన్స్ వచ్చేటటువంటి విధంగా, అంటే మనం ఈ సంస్కరణ పేరుతోటి మనం వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసేదానికి కూడా తప్పకుండా మేము చేస్తాము. దీని మీద కూడా ప్రభుత్వం చర్యలు పూనుకుంటుంది అనేది అనుకుంటున్నారు. అందరూ కూడా, ప్రజలు కూడా దీనికి తప్పకుండా ఆహ్వానిస్తారనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత ఇన్సిడెంట్ అయింది, మనం 17 మంది చనిపోయారు. సో దీనికి సిస్టమ్ అంతా కూడా మనం డెఫినెట్గా కారణంగా భావిస్తూ దీనికి మనం మార్పులు పెద్ద ఎత్తున చేస్తే తప్ప ఇట్లాంటివి మనం, లేకపోతే జస్ట్ నీజర్ రియాక్షన్స్గా 2 ఇన్స్పెక్షన్స్ చేయటం, లేదా నోటీసులు సర్వ్ చేయటం చేసి ఏదో కాస్త హడావుడి చేయటం కాకుండా పూర్తిగా ఈ చేస్తే బెటర్గా ఉంటుంది అనేది ఆలోచన. సార్, ఫైర్ ఎన్ఓసి మనం ఇస్తాం కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపుగా 2 లక్షలకు పైగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయని గతంలో గుర్తించినారు. ఫైర్ ఎన్ఓసి లేకుండా నడిపించుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నారు. ఏమైనా అట్లాంటివి ఏమన్నా హైడ్రా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి విజిట్ చేసి అవి చేయబోతున్నారు రాబోయే రోజుల్లో? అదే ఇప్పుడు లక్షలాది బిల్డింగ్స్ ఉన్నాయి ఇట్లాంటి, ఏది ఫైర్ ఎన్ఓసి లేకుండా. ఇప్పుడు ఓన్లీ కొత్త బిల్డింగ్స్కి ఎన్ఓసీలు ఇస్తున్నాం. పాత బిల్డింగ్స్కి మనం ఆడిట్ చేయాలి. ఆడిట్ చేయడానికి మన దగ్గర సిస్టమ్ ఎలా ఉంది, ప్రైవేటు వాళ్ళని ఆడిట్ మీద డిపెండ్ చేస్తే కనుక వాళ్ళు ఎంతవరకు నమ్మకంగా ఇస్తారు. ఎందుకంటే ఈ మధ్య మేము చూసాం, ఒక ఇది మన శంకర్ హాస్పిటల్స్ అని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో విజిట్ కూడా చేసాం. అక్కడ ఒక ప్రైవేట్ అతను, ఒక రిటైర్డ్ ఫైర్ ఆఫీసరు, అతను ఒక ఫైర్ ఆడిట్ చేసి అతను ఒక రిపోర్ట్ ఇస్తారు, అంతా బాగుందని చెప్పి. యాక్చువల్గా అక్కడ అన్ని సెట్ బ్యాక్స్ ఉన్నాయి, అసలు ఫైర్ ఇంజిన్ కూడా వెళ్ళే పరిస్థితి లేదనమాట. సో అంటే ప్రైవేటు వాళ్ళకి ఇస్తే కనుక వచ్చే సమస్యలు ఏంటనేది కూడా మనం చూడాలన్నమాట. సో ఇవన్నీ కూడా రేపు చర్చించి సమగ్రమైన, అంటే సొల్యూషన్ ఒకటి రావాలంటే కనుక ఈ ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా చర్చించిన తర్వాతే అప్పుడు ప్రభుత్వం నుంచి నేను అనుకోవటం ఒక సొల్యూషన్ వస్తుందని కూడా నేను భావిస్తున్నాను. సరే, ఇవి రెండుతో పాటు మీకు వర్షాలు రాబోతున్నాయి, పెద్ద టాస్క్ ముందు మాన్సూన్ రాబోతుంది. ఇవి అసెట్ ప్రొటెక్షను, ఫైర్తో పాటు రాబోయే రోజుల్లో మాన్సూన్లో ప్రిపేర్ కావాలంటే, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలంటే సిద్ధంగా ఉందా హైడ్రా? డెఫినెట్గా మనకి హైడ్రా స్టాఫ్ అంతా కూడా దీనికి ట్రైన్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు డిజాస్టర్ సంబంధించిన, అంటే ఈ లోకి డిజాస్టర్స్, ఈ వర్షాలు, బట్ దీనికి విత్ లిమిటేషన్ ఏంటంటే మనకి హైదరాబాద్ మన నాలాలంతా కూడా ఒక 2 సెంటీమీటర్స్ దాకా రెయిన్ఫాల్ని తీసుకోగలుగుతాయి, కానీ బియాండ్ దట్ అవ్వదు. బట్ మనం చూస్తే కనుక లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా మనకి క్లైమాటిక్ ప్యాటర్న్స్ చేంజ్ అవడంతో విపరీతమైన వర్షం, అంటే మనకి క్లౌడ్ బర్స్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. అప్పటికి కూడా చెరువులు కూడా మొత్తం పూర్తిగా పూడిక అవ్వటం, ఇదంతా ప్రాసెస్సే. ఈ సంవత్సరం హైడ్రా లాస్ట్ ఇయర్ పెట్టారు కాబట్టి ఈ సంవత్సరమే మీరు అంతా కూడా అంత నార్మల్ అయిపోద్దని అనుకోవటం అలా కరెక్ట్ కాదు. ఇది ఒక సస్టైన్డ్ ఎఫర్ట్. ఇన్నాళ్ళు జరిగినటువంటి విధ్వంసాన్ని మనం చెక్ చేసి ఇప్పుడు దాన్ని చేస్తే కనుక బహుశా 10 ఏళ్లలో ఇంకా బెటర్గా అవుతుంది. మనం చెరువులు మనం అంతా కూడా చేసి దాన్ని మొత్తం పూడికలు తీసి దాన్ని అంతా కూడా చెరువుని చేస్తే కనుక హోల్డింగ్ ఏరియా పెరుగుతుంది. న్యాచురల్గా రోడ్ల మీద ఉండాల్సింది చెరువుల్లోకి వస్తాయి. నాలాలు పునరుద్ధరణ చేసామనుకోండి, వాటర్ డ్రైన్ అవ్వడానికి, చెరువుల్లో తీసుకురావడానికి ఒక ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఇట్లా, అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీగా మనం సిస్టమేటిక్గా నెక్స్ట్ 5 ఏళ్ళు కనుక చేస్తే డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. బట్ ఇప్పుడు రోడ్డు మీద ఈ నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని వెంటనే మ్యాన్ హోల్స్, లేకపోతే ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, మేము జిహెచ్ఎంసీతో కూడా మీటింగ్ పెట్టాం. ముందు అది ఏదైతే సిల్ట్ రిమూవల్ ఉందో మనకి, ఏదైతే ఈ ఛానల్స్ లేకపోతే ఇది నాలాస్లో లేకపోతే ఈ డ్రైన్స్లో
అది ప్రాపర్గా చేస్తే కనుక చాలా వరకు మనం వాటర్ని తొందరగా మనం డ్రైన్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి రేపు మేము దాన్ని కూడా మేము కూడా చూస్తాం, చూసి ఎక్కడెక్కడ ఈ సిల్ట్ తిరిగి లేదో అది కూడా చూస్తాం. అందుకోసం దీన్ని ఇవన్నీ కూడా ఒక సమగ్రమైన సొల్యూషనే ఉంటుంది తప్ప కానీ మనం ఏదో జస్ట్ ఇది చేస్తే కనుక కాదు. సో ఇప్పుడు ఈ హైడ్రా అనేటటువంటిది దీని ద్వారా కూడా మేము రీసెంట్గా కూడా ఈ నాలాసు ఈ రివర్స్ మీద మీటింగ్ పెట్టినప్పుడు కూడా చాలామంది ఇంజనీర్స్, సీనియర్ ఇంజనీర్స్, చీఫ్ ఇంజనీర్స్, ఈఎన్సీలు వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే హైడ్రలాజికల్ స్టడీస్ ఓన్లీ జిహెచ్ఎంసీకే పరిమితమైనాయి కాబట్టి అదర్ దెన్ అంటే లైక్ మున్సిపాలిటీస్ ఉన్నాయి, నిజాంపేట, కోకాపేట, లేకపోతే మన దగ్గర శంషాబాద్, ఇట్లా చాలా చోట్ల కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఈ స్టడీస్ అన్నీ కూడా చేసి ఒక సమస్యను మనం దాన్ని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత పరిష్కార దిశగా చేయడానికి ఏం చేయాలి, అది ఊరినే మనం కాగితాలకే పరిమితం కాకుండా దాన్ని నెక్స్ట్ గ్రౌండ్ వైపు తీసుకెళ్ళడానికి ఎలా చేయాలనేది కూడా ఆ దిశగా కూడా హైడ్రా పనిచేస్తున్నాం. సార్ ఫైనల్గా ఇన్ని టాస్కులు చేయాలంటే మీరు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రెగ్యులర్గా మీటింగ్ పెడుతున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలన్నా మ్యాన్ పవర్ అవసరం సార్. ఇప్పుడు ఇన్ని డిజాస్టర్ రెస్పాన్స్కి కానీ, ఫైర్కి కానీ, లేకపోతే అసెట్ ప్రొటెక్షన్కి కానీ సరిపడా మ్యాన్ పవర్ ఉందా, ఇంకా రావాల్సి ఉందా సార్? అవుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈరోజు కూడా ఇప్పుడు హైడ్రాకి సంబంధించిన స్టాఫ్ను కూడా దాదాపు 300 పైన వచ్చారు. అది కూడా మన స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన లిస్ట్ని తీసుకొని కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నాం. మ్యాన్ పవర్ తీసుకుంటున్నాము, ఆఫీసర్స్ కూడా వస్తున్నారు, ఇంకా జరుగుతుంది. స్కై ఈజ్ ద లిమిట్, చేయడానికి చాలా పని ఉందన్నమాట. అండ్ అధికారులు కూడా చేస్తున్నారు, నిత్యంగా పనిచేస్తాం. మేము పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి మొదలెట్టి రాత్రి 10-11 దాకా మా ఆఫీసర్స్ అంతా కూడా పనిచేస్తున్నారు. వర్షాలు వేస్తే నైట్ టైం కూడా చేస్తున్నారు, అంతా చేస్తున్నాము. అండ్ డెఫినెట్గా ఇంతకు ముందు కన్నా బెటర్గా హ్యాండిల్ చేసే పరిస్థితి వైపు అయితే గ్యారంటీ తీసుకెళ్తాము. సో ఇది హైడ్రా ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి మార్పులు గ్రౌండ్ లెవెల్లో గమనిస్తున్నాం. గతంలో కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇప్పటి వరకు దాదాపుగా 450 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూమిని కాపాడాలంటే హైడ్రా పనితీరు ఏంటో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ప్రతి అంశాన్ని, ప్రతి ఫిర్యాదుని కూడా రిసీవ్ చేసుకొని దానిపైన సమగ్రమైనటువంటి విచారణ చేసిన తర్వాతనే యాక్షన్ తీసుకుంటాం. రాబోయే మాన్సూన్కి కూడా పూర్తి స్థాయిలో హైడ్రా సిద్ధంగా ఉందనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్.